స్తుతి శతకంలోని 34వ శ్లోకం. ప్రతిపదార్థము, భావము. మమ తు ధిషణా పీడ్యా జాడ్యాతిరేక కథం త్వయా కుముద సుషమా మైత్రీవతంసిత కుంతలాం జగతి శమితస్తంభాం కంపానదీ నిలయామసౌ శ్రయతి గలత్తంద్రా చంద్రావతం సధర్మిణి. ఇందులో ఆయన సంబోధన చేస్తున్నది అమ్మవారిని కాదు. జాడ్యాతిరేక అని మనలో ఉండే జాడ్యం, ఆ జాడ్యాన్ని సంబోధన చేస్తున్నారు, అడుగుతున్నారు. ఒక జీవిలో ఉండే ఒక జాడ్యం అనే గుణాన్ని క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. నేను అమ్మవారి శరణాగతిలో ఉన్నాను కదా, ఇంకక్కడ శమిత జడిమారంభ అని చెప్పుకున్నాం కదా, పోయి ఓ జాడ్యాతిరేకమా అంటే జాడ్యం అతిశయించినదనమాట. ఇంకా ఆ జాడ్యం యొక్క ఎక్సెసివ్ ఇదన్నమాట, ఇంకా దాని మించి లేదు. అటువంటి జాడ్య అతిరేకం. నువ్వు మమ ధిషణాతు, నువ్వు నా బుద్ధిని, ధిషణ అంటే బుద్ధి, నువ్వు నా బుద్ధిని ఎలా పట్టుకుంటావు? నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావు? అసలు నువ్వు, నేను ఎక్కడున్నాను? అమ్మవారి ఆశ్రయం పొంది ఉన్నా, అలాంటి నా దగ్గరికి నువ్వు ఎలా రాగలవు అని ఆ జాడ్యం అనే గుణాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే కవులకి మాత్రమే వస్తాయి అటువంటి ఆలోచనలు. మనలో ఆ భావాలు మనకి తెలియవు అసలు. అటువంటి ఆ భావం ఎంత సున్నితంగా ఆలోచిస్తే వస్తాయి చూడండి. అటువంటి ఒక గుణాన్ని విడితీసేసి నా ఎదురుకుండా ఆ గుణాన్ని పెట్టుకుని నేను ఆ గుణాన్ని ప్రశ్నించగలుగుతున్నాను అంటే, నాలోంచి ఆ గుణాన్ని తీసి ప్రశ్నించగలుగుతున్నా అంటే, నాలో ఉన్నది అని తెలుసుకుని నేను బయటికి తీస్తున్నాను అంటే, అది ఎలా సాధ్యం? అసలు ఎలా ఆలోచించగలము? మనలో ఉన్న గుణాలేవో అంటే మంచి గాని చెడు గాని ఏవి మనకి తెలియవు. మనని మనం అలా తరచి చూసుకోలేమని, మనం ఒక మూడవ మనిషిగా మనని మనం చూసుకోగలగడం అనేది చాలా పెద్ద సాధన. అది అటువంటి ఆ ప్రశ్న ఆయన వేస్తున్నారు, అంటే మనకి కూడా నేర్పిస్తున్నారు. అది యు గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ యువర్ ఆల్ బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ క్వాలిటీస్ అనేది. ప్రతిపదార్థం, హే జాడ్యాతిరేక, పోయి జాడ్యాతిశయమా అంటే అతిశయించిన అంటే బాగా ఎక్కువైన అనమాట. త్వయా నీ చేత, మమ నా యొక్క, అసౌ ఈ, ధిషణాతు బుద్ధి మాత్రము అంటే ఇంటలెక్ట్, నాలో ఉన్న తెలివి చైతన్యం ఏది ఉంటుందో అది. ధిషణ అనేది బృహస్పతికి కూడా, దేవతల గురువు యొక్క బృహస్పతికి కూడా పేరు, దేవగురువు. కథం పీడ్య, ఎట్లా పీడింపబడుతుంది నా బుద్ధి నీ చేత? ఎట్లా పీడింపబడగలదు? ఎందుకు పీడింపబడలేదు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తావేమో, నేను కారణం చెప్తావేమో. నేను నా దగ్గర ఏమేమి ఉన్నాయో నువ్వు నా దగ్గరికి ఎలా రాలేవు? పిల్లలు అడుగుతారు, చెప్తారు చూడండి, అమ్మ కుచ్చెళ్ళు పట్టుకుని కూర్చుంటే ఎవ్వరు వాళ్ళని ఏం చేయలేరు, అమ్మ రక్షించేస్తుంది. అమ్మ కుచ్చెళ్ళలోకి వెళ్ళిపోయి దాక్కుంటే ఎవ్వరు వాళ్ళని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేరు, బాధ పెట్టలేరు. నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగేవాడు. అలా అమ్మ కుచ్చెళ్ళలోకి వచ్చేసి పిల్లలు. అలాగా నువ్వు నన్ను ఎందుకు ఏడిపించలేవు, బాధ పెట్టలేవు? ఎందుకంటే నాకు బలం ఏముందో చెప్తాను. కుముద సుషమ మైత్రి, కలువ పూల శోభతో స్నేహాన్ని పొందిన వతం సిత కుంతలాం అంటే
కలువ పూల శోభతో స్నేహం రూపం దాల్చిన అంటే కలువ పూల శోభకి స్నేహం వేటితో ఉంది? దేంతో ఉంది? సూర్యుడితో ఉందా? లేదు, చంద్రుడితో ఉంది. కలువ పూలు స్నేహం చంద్రుడికే. చంద్రుడు రాగానే కలువ పూలు వికసిస్తాయి. వాటి శోభకి స్నేహం ఎవరితో? చంద్రుడితో. కాబట్టి ఆ చంద్రకళతో వతంసిత కుంతలాం, అలంకృతమైన కేశములు కలిగినటియు జగతి విశ్వమందు శమిత స్తంభాం, శాంతింపచేయబడిన స్తబ్దత కలిగినట్టు. చంద్రావతంస, చంద్రుడు శిరోభూషణమైన శివుని సధర్మిణి, సహధర్మచారిణి అయిన కంపానదీ నిలయాం, ఆ కంపానదీ తటమున నివాసమున్న కామాక్షి. ఇక్కడ కంపానదీ తటే అని అన్నిట్లో చెప్పారు, కానీ ఇందులో కంపానదీ నిలయాం అంటే ఆ నదిలోనే నిలయంగా ఉన్న అని చెప్పారు. అంటే ఒక నది లక్షణాలే కలిగిన గలత్ తంద్ర. తంద్ర అంటే ఏమరపాటు, గలత్ అంటే పోగొట్టగలిగిన. గలత్ తంద్ర ఏమరపాటు లేనిదై శ్రేయతి ఆశ్రయించుచున్నది. ఏది? నా బుద్ధి దేన్ని ఆశ్రయించి ఉన్నది? ఆ శివుడి సహధర్మచారిణి అయి తలలో చంద్రుని ధరించిన ఆవిడ యొక్క ఆశ్రయాన్ని పొంది ఉంది నా బుద్ధి. కాబట్టి నువ్వు నన్ను నువ్వేం చేయగలవు? నువ్వు జాడ్యాతిరేకం అయినా సరే, నువ్వెంత గొప్పవాడివైనా సరే, నువ్వు నన్నేం చేయలేవు. అది నా బుద్ధిని నువ్వు ఎట్లా పీడిస్తావు? నువ్వు పీడించలేవు అని. ఎందుకు? సోమరితనాన్ని వీడి అమ్మవారిని ఆశ్రయించి ఉన్నది. గల తంద్ర శమిత స్తంభం. స్తంభం అంటే ఏమిటి? స్తంభింపజేయబడిన. అలా ఇప్పుడు జాడ్యము అంటే ఒక్కొక్కసారి బద్ధకము, సోమరితనము, నిద్ర, మత్తు ఇవన్నీ మనిషిని పట్టుకుంటే ఆలోచన కూడా స్తబ్దత వచ్చేస్తుంది. ఆలోచన కూడా స్తబ్దత అంటే ఏమవుతుంది? ఏ వర్రీతో ఇరుక్కుపోయిందో అక్కడే స్తబ్దత, అక్కడే ఇరుక్కుపోయి ఉంటుంది. అందులో నుంచి బయట పడలేదు. దాని చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది తప్ప ఈ ఆలోచనని ఇక్కడ వదిలేసేసి నన్ను ఇందులోంచి బయట పడేయగలిగిన ఒక శక్తిని నేను ప్రార్థన చేద్దాము అని అనిపించదు. ఎందుకు అనిపించదు? ఎందుకంటే ఆ కర్మలు ఉంటాయి జీవికి. ఆ కర్మలు మంచి దారిలోకి వెళ్ళనివ్వవు. ఇంతకు ముందర శ్లోకంలో చెప్పుకున్నాం శమిత జడిమారంభ అనుకున్నాం. ఆ ఆ జడిమ ఆగిపోతే మంచి ఆలోచనలు వస్తాయి. ఎక్కడ మొదలైందో అక్కడే దుంప వేయబడితే మంచి ఆలోచనలు వస్తాయి. లేని జీవిలో సాధనా పరంపరలో ఏమవుతుందంటే అసలు ముందర ఇంతకాలం మీకు కూడా అనుభవం అవుతూనే ఉంటుంది. మనం సాధారణంగా చేస్తే ఒక పారాయణాల్లోనే మీరు చూసుకుంటే ఒక్కొక్క రోజు పారాయణ సాగదు. మీరు అది ఏదో ఒక రకంగా పోస్ట్ పోన్ అన్నా అవుతుంది. మీరు ఆ పుస్తకం పట్టు కూర్చోగానే నిద్రన్నా వస్తుంది. ఆ 3 సార్లు చదివాము, ఇంకా 13 సార్లు చదవాలని లెక్కేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడు నిద్ర చేసిందో తెలియదు. అలాగా లేకపోతే ఎవరో ఫోన్ చేస్తారు అర్జెంటుగా మాట్లాడాలని, లేదా ఇంకేదో మన ఆలోచనలే మారిపోతాయి. ఫోన్ పెట్టుకుని శ్లోకాలు చదువుకుని ఉంటారు. ఆ ఫోన్లోనే ఇంకోటి ఏదో మెసేజ్ వస్తుంది, అంతే అయిపోయి. సో ఎక్కడ ఎప్పుడు ఏది మన వెంట పడి కర్మే అది మనని మంచి దారిలోనికి వెళ్ళనీయకుండా ఆపేయడానికి సిద్ధంగా ఉంటుంది. మన కర్మే అది. అది పోవాలంటే ఎలా? ఇది పోతే అది వస్తుంది. అది చెయ్యాలంటే ఇది పోవాలి. ఏది ముందు ఎలా? అప్పుడు అమ్మవారిని ఆశ్రయించాలని కూడా బుద్ధి పుట్టదు. వీటన్నిటికీ కొంత ఆ దారిలోకి రావాలంటే నిష్కామ కర్మ అనేది
నిష్కామ కర్మ అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, ఈ చేస్తున్న పనికి రిజల్ట్ ఏంటి? నేను ఏదో ఒక కోరిక పెట్టుకుని ఆ కోరిక ప్రకారం నేను చేస్తూ ఉన్నాను. దానికి ఆ కోరిక తీరిపోతే అది అక్కడ ఆ ఫలితం అది అయిపోయింది. మీరు చేసిన దానికి ఎఫెక్ట్ మీ కోరిక తీరిపోయింది. ఇంకా అక్కడ మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు. ఇది ఖర్చు పెట్టేశారు, అది పొందేశారు. మళ్ళా వెనకాల ఉన్న లోన్స్ అన్ని అలాగే ఉంటాయి. ఆ లోన్స్ మళ్ళా క్లియర్ అవ్వాలంటే మెయిన్ అకౌంట్ లో నుంచి మీరు క్లియర్ చేసుకోవాల్సిన ఇది ఉంటుంది. ఆ మెయిన్ అకౌంట్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? కొంత నిష్కామ కర్మ మీరు చేసే ఎవరికైనా మీరు ఆలోచించకుండా, అంటే వీడు నాకు ఏం చేస్తారు అనే భావన లేకుండా మీ మనస్సు సంకల్పంగా కలిగి నేను వాళ్ళకి సహాయం చెయ్యాలి. అంటే రోడ్డు మీద పెడుతున్నప్పుడు మనం ఏదో ఒక ఎవరినో చూసి అయ్యో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారే అని అర్జెంటుగా వాళ్ళకి ఏదో సహాయంలో ఉన్నారని వెంటనే వెళ్ళి సహాయం చేస్తారనుకోండి, దానికి మీరేదో ఆశించరు. దీనికి సహాయం నాకు వెంటనే దీన్ని ఇప్పుడు మంచిగా వీళ్ళని రక్షించాను, నాకేదో లాభం వస్తుందని ఆలోచించరు. అంత ఆలోచించే సమయం లేదు. అక్కడ మీరు మీ ధర్మంగా వెళ్ళి వాళ్ళని రక్షించారు. నేను నా పక్కన ఉన్నవాడు, నా తోటి జీవి కష్టపడకుండా నేను ఏదైనా ఒక సహాయం చెయ్యాలి అనేది మానవ ధర్మం. అది మనం ఒక ఈ జీవితంలో ఉన్నందుకు. కాబట్టి అటువంటి ఒక ధర్మంగా మనం చేసే ఒక పని ఏదుందో అది నిష్కామ కర్మ. అలాగా కొన్ని పనులు ఆ నిష్కామ కర్మలు కొంత చేసినప్పుడు మనలో ఈ జాడ్యం అనేది కొంత తగ్గి మనని ఒక మంచి మార్గంలోకి లాకెట్టు. ఇప్పుడు మీరందరూ ఈ మార్గంలోకి వచ్చారు, ఇవి చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఈ 16 సార్లు పారాయణ అనేది ఇప్పుడు ఎవరైనా మీ నెత్తి మీద కూర్చొని చేయిస్తారండి? ఎవరొచ్చి ఇలా మీరు ఇప్పుడు నేనేదో ఒక ఇది పెట్టాను, మీరు 16 సార్లు చెయ్యాలి అని. నేనేం మీ దగ్గర కర్ర పెట్టుకుని కూర్చోలేదు కదా, నేనేం బెత్తం పట్టు కూర్చోలేదు, మిమ్మల్ని పీకేస్తారండి మీరు, లాభం లేదండి అని నేను అనటం లేదు. ఎందుకు చేస్తున్నారు? అది మీ లోపల మీకు కలిగింది. ఇది చెయ్యాలని ఒక ఇష్టం కలిగింది. ఈ ఇష్టం మీకు ఎలా కలిగింది? కొంత మొదట్లో మీరు ఒక డిసిప్లైన్ చేసుకున్నారు. ఇలా చెయ్యాలి అనేది మిమ్మల్ని మీరు చేసుకోగలిగారు. అది బలంగా మీరు సంకల్పించుకొని చేసినప్పుడు ఆ తర్వాత మీకు ఇందులో స్మూత్ గా ఇంకా కంటిన్యూ అయ్యేందుకు ఒక అవకాశాన్ని అమ్మవారు కల్పించింది. ఇవన్నీ ఏమిటంటే కొంత పుణ్యకర్మలే ఇవన్నీ. ఇలా ఈ దారిలో వెళ్ళగలగడం అన్నమాట. అటువంటి ఆ ఆ చైతన్యాన్ని ఆ లోపల అంటే మనని మంచి మార్గంలోకి తీసుకెళ్ళగలిగిన ఒక చైతన్యం. ఆ చైతన్యవంతమైన ఆ బుద్ధి అది దాన్ని ఆ ధిషణాతు ఆ జాడ్యము పట్టుకోలేదు. అప్పుడప్పుడు దడిపిస్తూ ఉంటుంది కొంచెం, పట్టుకుంటా పట్టుకుంటా అని. మీరు అప్పుడు ఏం చెప్తారు? లేదు లేదు నాకు అమ్మ ఉందిలే, నేను అమ్మ పాతాల దగ్గర ఉన్నానులే, శ్రేయతిహి, నేను అమ్మవారి ఆశ్రయంలో ఉన్నానులే, గలత్ తంద్ర, నాకు ఇప్పుడు సోమర్తనం లేదు, అమ్మవారు నాకు పోగొట్టేసింది, ఆ సోమర్తనాన్ని పోగొట్టేసింది. శమిత స్తంభాం. శమిత స్తంభం అంటే అవి మనలో ఉండే కదలికలు కోల్పోవడం, స్తంభత్వం, ఏ కదలిక లేకుండా ఉండడం అన్నమాట. అంటే మనిషి శారీరక కదలికలే కాదు, బుద్ధి కదలికలు కూడా లేకుండా నిద్రమత్తు, బద్ధకం, సోమరితనం, జాడ్యం, ఇవంతా ఇవి ఏమిటంటే ఈ స్తంభము, సోమరితనము ఇవి రెండు కూడా జాడ్యానికి అంగాలట. అంటే మనిషికి కాళ్ళు చేతులు ఉన్నట్టు జాడ్యానికి సోమరితనము, స్తంభత్వము ఇవి రెండు అంగాలట. ఈ అంగాలు ఆ జాడ్యం ఆ అంగాలతోటి మనిషి బుద్ధిని పట్టుకుంటుంది. చేతిలో కాళ్ళో కావాలి కదా ఏదైనా పట్టుకోవాలంటే, ఆ రెండిటితోటి బుద్ధిని పట్టుకుంటుంది. అవి ఎప్పుడైతే అవి పట్టుకుంటాయో ఇవి అప్పుడప్పుడు ఎక్కువైపోతూ ఉంటాయి.
ఈ మనుషుల బుద్ధులు ఇప్పుడు మనం అందరం కూడా ఒక భావం ఏంటంటే అందరూ అమ్మవారి నుంచి వచ్చిన అందరూ అమ్మవారి సంతతే. ఆత్మ పరమాత్మ, ఆ పరమాత్మ నుంచి వచ్చినదే ఈ ఆత్మ. అందుకని ఆ పరమాత్మలో ఉన్న ఏ మంచి గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మలో కూడా ఉన్నాయి అనేది ఒక భావం. అయితే మన బుద్ధులు మనం సమిష్టి వ్యష్టి అంటే వ్యష్టి అంటే ఒకటి, సమిష్టి అంటే గ్రూపు, వ్యష్టి అంటే అమ్మ నుంచి సెపరేట్ అయిపోయింది. వ్యష్టి అంటే మనలో ఉన్నది. ఆ అమ్మ దగ్గర ఉన్నది సమిష్టి, ఆవిడ దగ్గర ఆ బుద్ధుల ఆ సమిష్టి ఆవిడ దగ్గర ఉంది. ఆ అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళలో ఈ తంద్ర అంటే బద్ధకం తగ్గిపోతుంది. అంటే ఈ బుద్ధిని మనం అక్కడ అప్పచెప్పేశాం కదా, నాది కాదు అని అమ్మవారికి అప్పచెప్పేశాం కదా. అప్పుడు ఆ అమ్మవారు ఆ తంద్ర అంటే బద్ధకాన్ని దగ్గరకు రానివ్వకుండా తగ్గిపోతుంది అనుకోండి. కొన్ని పూర్తిగా పోతుంది అనుకో, తగ్గుతుంది. తగ్గిపోతే అప్పుడు ఆ అమ్మవారు ఆ జాడ్యాలను వేటిని కూడా దగ్గరికి రానియకుండా ఆ అమ్మవారు రక్షిస్తుందిట. అదే కోరుకోవాలి మనం. అంటే నా దగ్గరికి ఇటువంటి ఈ జాడ్యాన్ని నా బుద్ధికి పట్టుకోనికుండా నన్ను కాపాడి రక్షించు తల్లి. అంటే మనము కొన్ని ప్రార్థన కూడా మనకి తెలియదు ఎలా ప్రార్థన చెయ్యాలి అనేది. జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతాం. లేదా ఏదో ఇహపరమైన ఇహానికి సంబంధించిన కొన్ని లౌకిక కోరికలన్నీ కోరుకుంటూ ఉంటాం. ప్రస్తుతం నాకు ఇది కావాలి, అది కావాలి. జ్ఞానం సంపాదించు. నా బుద్ధికి ఇటువంటి జాడ్యం లేకుండా నా బుద్ధి నీ పరమయ్యేలాగా నాకు అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు అని ఆ కోరుకోవాలని కూడా మనకి తెలియదు. అటువంటి ఆ ప్రార్థన కూడా నేర్పిస్తున్నారు చూడండి. ఇలా కోరుకో నువ్వు. ఈ రకమైన జాడ్యాన్ని పోగొట్టుకుని అమ్మవారి పదాల్ని ఆశ్రయించు. అది ఆవిడ ఇస్తుందా? ఇవ్వదా? అది ఆవిడ ఇష్టమే. ఆవిడ పైన ఎవరు లేరు. ఆవిడే. ఒకవేళ నాకు అర్హత లేదేమో, నేనసలు ఎన్ని జన్మాలు ఎంత పాపిష్టి జీవినో, నాకసలు అటువంటి అర్హతే లేదమ్మా అని బాధపడతావా? ఆవిడ కోరుకుంటే, ఆవిడ తలుచుకుంటే, నీ పట్ల ఆవిడ సంతోషిస్తే, అంటే నీలో ఉన్న నీకున్న అన్నిటినీ కూడా పూర్తిగా తీసేసి నిన్ను ఒక ఆ మంచి సాధనా మార్గంలోకి నడిపించి సాధన మార్గానికి ఆ పరాకాష్ఠగా మోక్షాన్ని కూడా ప్రసాదించగలదు. అటువంటి ఆ సాధనకి నిన్ను ప్రేరేపించగలదు. ప్రేరేపించి నా సాధనా మార్గంలో పూర్తిగా కృతకృత్యుని చేసి నీకు ఆ మోక్షాన్ని ప్రసాదించగలదు అనేది ఇందులో చెప్తూ, కాంచి కంపానది నిలయం అని చెప్పారు. తర్వాత ఈ కంపానది నిలయం అన్నప్పుడు కంపా నది నికటే కంపాతటి కంపాతటే అలా చెప్పారు తప్ప ఇప్పటిదాకా కంపానది నిలయం అని చెప్పలేదు. అంటే నదిలోనే నివసించడం అనేది ఎవరు ఉండరు, జలచరాలు తప్ప నదిలో నివసించేది ఏది ఉండదు. కానీ నదిలోనే ఆవిడ, నదిలాగానే ఆవిడ ఉంది. నదికి ఉన్న లక్షణాలు ఏమిటి? ఒక ప్రవాహము. అలా ఒక చెడు తీసేసి మంచిని, నది నీరు ఏం చేస్తుంది? ఆ ఒక చోట స్టాగ్నెంట్ గా ఉండదు. అలా ప్రవాహంలో చెడు కొట్టుకుపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మంచినీరు వస్తూనే ఉంటుంది నదిలో. కాబట్టి అటువంటి ఆ నదిలాగా ఆవిడ ఆ 2 ఒడ్లకి మధ్యలో ప్రవహిస్తూ ఆ ఒక ప్రవాహంలాగా తరంగాలతోటి తన ప్రేమని పంచి ఇచ్చే ఒక నది లాంటిది ఆ నదీ నిలయం అని ఇందులో ఆ స్పెషల్ గా కంపా నదీ నిలయం అని చెప్పారు ఇందులో. ఇంత మటుకు ఎప్పుడూ అలా కంపా నదీ నిలయం అని చెప్పలేదు. తర్వాత చంద్రుడికి
కుముద సుషమా మైత్రి వతంసిత కుంతలాం అని చెప్పారు. కుముద సుషమ, ఆ కుముదములు అంటే కలువలు, తెల్ల కలువలు. ఆ సుషమ అంటే తెల్ల కలువల కాంతి. ఆ తెల్ల కలువల కాంతి మైత్రి ఎవరి వల్ల వచ్చిందిట? చంద్రుడు కలువలతో స్నేహం చేసి తనకున్న లక్షణాన్ని, ఆ తెల్లటి కాంతిని ఆ కలువలకి ప్రసాదించాట. అంటే ఒక మైత్రి లక్షణం, ఒక స్నేహ ధర్మం ఏమిటి? నాలో ఉన్న మంచిని పక్కవాడికి, నా స్నేహితుడికి కూడా ఇవ్వడం అనేది ఒక మంచి స్నేహితుడి యొక్క లక్షణం. అటువంటి ఆ చంద్రుడు ఎలాగైతే ఆ కుముదాలకి తెల్లని ఆ శోభని ప్రసాదించాయో, అలాంటి ఆ చంద్రుణ్ణి ఆవిడ వతంసిత కుంతలాం తలలో ధరించింది. ఆ ఆ చంద్రుడు మనకి అద్వైత సిద్ధాంతం ప్రకారం చంద్రుడు జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకుంటారు. సూర్యుడిని చెప్తారు, చంద్రుడిని కూడా చెప్తారు. అట్లా చంద్రుడు జ్ఞానానికి ప్రతీకగా ఆవిడ, అంటే ఆవిడ కురులు నల్లగా ఉన్నాయి. అటువంటి నల్లని కుర్లలో ఉన్న ఆ చీకటిని పోగొట్టేందుకు ఆ తెల్లని కాంతులు కలిగిన ఆ చంద్రుణ్ణి ఆవిడ తలలో ధరించింది అని చెప్పారు. అటువంటి ఆ చంద్ర మైత్రి వలన కుముదాలకి ఎటువంటి శోభ కలిగిందో, అటువంటి ఆ అమ్మవారి దర్శన భాగ్యం వలన సాధకుడిలో కూడా ఆ జ్ఞానము చిగురించి ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళగలుగుతాడు. అప్పుడు జగతి శమిత స్తంభం, ఆ లోపల ఉన్న ఆ జడత్వము పూర్తిగా పోయి, గల తంత్ర సోమరితనం పూర్తిగా పోయి, ఆ ఆవిడెవరు దర్శనం అవుతుంది? ఎవరావిడ? చంద్రావతంస సధర్మిణి. చంద్రుణ్ణి తనలో ధరించిన శివుణ్ణి, ఆయన ధర్మాలే ఆవిడకి కూడా ఉన్నాయి. ఆయన ఏం చేస్తారో ఆవిడే అదే చేస్తుంది, వాళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి ఆయన తలలో చంద్రుణ్ణి ధరించాడు, ఆవిడ తలలో ధరించింది. అటువంటి ఆయన సధర్మిణి. ఆ సూర్యు ఎప్పుడు ఇద్దరిని మనం చెప్పుకున్నట్టు ఈ శివ శక్తి ఇద్దరు కూడా ఒకటేగా మనకి ఈ శ్రీ విద్యా ఉపాసనలో మనకి నేర్పిస్తున్నారు. కాబట్టి ఇది ఆ అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా తలుచుకోవడం అనేది ప్రతి శ్లోకంలో సాధారణంగా చేయిస్తూనే ఉన్నారు. అలాగా చంద్రావతంస సాధర్మిణి ని ఆవిడని, ఆ అమ్మవారి అయ్యవారి రూపానికి కూడా ఒక్కసారి గుర్తు చేసి ఆ అమ్మవారి రూపాన్ని మనకి వర్ణన చేస్తూ ఈ శ్లోకంలో మనకి ఆ తన బుద్ధిని, ఆ జాడ్యం అనేది పట్టుకోకుండా ఎలా ఉందో, ఎందుకుందో ఇందులో చెప్పారు. మమ తు ధిషణా పీడ్యా జాడ్యాతిరేక కథం త్వయా కుముద సుషమా మైత్రీవతంసిత కుంతలాం జగతి శమిత స్తంభాం కంపా నదీ నిలయామసౌ శ్రయతి గలతంద్రా చంద్రావతంస సధర్మిణి.